ప్రచారాలు చేసుట్లా అంబటి సార్దే ఫస్ట్ ప్లేస్ అనుకున్నాంలే మనందరం. ఇగో ఈ మంత్రి సారు శ్రీ వల్లభ నారాయణ స్వామి ఉత్సవాలకు పోయి ఆడ స్వామి వారి సన్నిధానంలోకి పోయి భజన చేస్తున్నాడుల్లా. ఎవరి భజన? జగనాల్ సారు భజన అంటారు కదా టక్కున మీరు. కాదుల్లా, నిజంగానే భజన చేసుకుంటా భక్తి గీతాలు వాడుతున్నాడు. చూడు రొప్పారి. ఆంధ్రాల ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి పోర్రి. ఇంతకు మునిపే చెప్పుకున్నాం అంబటి సారు బుల్లెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు ప్రచారాలల్లా అని. అంతేనా కాదా? అగో ఇప్పుడు ఇంకో మంత్రిని చూపిస్తా, ఆయన ఎట్లా భజన చేస్తున్నాడో చూడుర్రే. భజన అంటే జగనాలు సారుకు చేస్తున్నాడేమో అనుకోగలరు. కాదు కాదు, భజన చేసుకుంటా భక్తి గీతాలు పాడుతున్నాడు. ఆయన ఎవరో చూడుర్రే. ఎవరైనా మంత్రి అప్పలరాజు సార్ లెక్కనే కొడుతున్నాడు అని అనుకుంటుర్రా? ఆయనేనుల్లా వామనే, ఆయనకి మంచి బుద్ధులు కూడా ఉన్నాయా? ఆట అయితే మంచిగా వాడుతున్నాడు. ఇందాం పారే. చూసిరా, ఎన్నికలు దగ్గరికి వచ్చుడుతోని రాజకీయ నాయకుల పాటలు మామూలుగా ఉండైపోర్రి. చాయ్ పెడతారు, బజ్జీలు వేస్తారు. ఎప్పుడు రానోళ్ళు పేదోనింటికి పోయి గంజి తాగుడు, వాళ్ళ కూడు తినుడు, వాళ్ళ పొలగాళ్లకు స్నానం చేపించుడు, ఇవన్నీ మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఇవే కాదుల్లో, ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూలీల లెక్క మారుతారు. ఇస్త్రీ కొచ్చం కాడికి పోయి ఇస్త్రీ చేస్తారు, ట్రాక్టర్ నడుపుతారు, గొర్రెలు కాస్తారు, ఎడ్ల కాస్తారు, అవసరమైతే జనాల కాళ్ళు కూడా మొక్కుతారు. ఇట్లా ఎన్నో స్టంటులు చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇంత పద్ధతిగా కనపడని మంత్రి అప్పలరాజు సారు ఎంత ముద్దుగా కూర్చొని భక్తితోని భజన చేస్తున్నాడు కదా. అగో ఇదొక స్టంట్ అన్నట్టుల్లా. శ్రీకాకుళం జిల్లా పలాస రట్టి గ్రామంలో కొన్ని దినాలకెళ్లి శ్రీ వల్లభ నారాయణ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంత్రి అప్పలరాజు సారు ఈ ఉత్సవాలకు వచ్చి గుళ్ళ భజన చేస్తున్న వాళ్ళ కాడికి పోయి భజన చేసుకుంటాలతోని కలిసి భక్తి గీతాలు వాడిండుల్లా. ఇక ఎన్నికలు అయిపోయేసరికి నాయకులు ఇంకెన్ని అవతారాలు ఎత్తుతారో చూడాలి మరి.